సరే ఎన్ఆర్ఐలు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. మార్కెట్ కొంత డల్గా నడుస్తుందని ఒక ప్రచారం నడుస్తుంది. మరి ఇప్పుడు పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది ఒక ఆలోచనలో పడ్డారు. సో ఎంతకాలం వెయిట్ చేయాలి ఈ స్తబ్దత నుంచి బయటికి పడటానికి? ఒకటండి, మీరు లాస్ట్ ఒక 2 years చూస్తే హైదరాబాద్ మార్కెట్ 3 times పెరిగింది లాస్ట్ 2 yearsలోనే. మరి అంత గ్రోత్ వచ్చిందిగా, మరి దానికి సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలిగా. ఇవాళ మార్కెట్ 6 నెలలు కొంచెం స్తబ్దతగా ఉంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఏంటి పరిస్థితి అని చెప్పి ఇలా ప్రజలు రకరకాలుగా ఇదవుతున్నారే. మరి మొన్న కేవలం 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో మన రూపాయి కాస్త 3 నుంచి 4 రూపాయలుగా మారింది. అంత గ్రోత్ కనబడింది. సో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఈ హెచ్చు తగ్గులు అనేవి సహజం. ఇప్పుడు మార్కెట్ పడలేదండి, స్తబ్దతగా ఉంది, మార్కెట్ ఆగింది గవర్నమెంట్ మారటం వల్ల. 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారింది కాబట్టే మీకు ఇవాళ ఇన్ని క్వశ్చన్స్, ఇన్ని డౌట్స్ వస్తున్నాయి ప్రజలకి. నేనేమంటున్నానంటే హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ పడలేదు, పడదు, స్తబ్దతగా ఉంది అంతే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా హైదరాబాద్లో అభివృద్ధిగా భాగస్వాములు అయ్యి ఇంకా కొత్తగా కంపిటీషన్ తీసుకురావడం కానివ్వండి, కొత్తగా వ్యాపార సంస్థలని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తారు. ఫార్మా విలేజ్కి సంబంధించి కూడా చాలా స్పీడ్గా నిన్న అనౌన్స్ చేశారు. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ మార్క్ అనేది హైదరాబాద్లో చూపించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవరూ వెనక్కిపోరండి. హైదరాబాదు నెక్స్ట్ రానున్న 5 నుంచి 10 ఏళ్లలో హైదరాబాద్ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటుందండి. ఆల్రెడీ హైదరాబాద్కి అనేది ఒక బ్రాండ్ ఉంది, అది ఎప్పుడు ఇంక వెనక్కిపోయే పరిస్థితి లేదండి. ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ, సో ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రైజెస్, రేట్లు? సో సేమ్ అవి కూడా కొంత ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటున్నాయి ఖచ్చితంగా అండి. ప్రజెంట్ ఓపెన్ ప్లాట్స్ మార్కెటే కాదు, మనకి అపార్ట్మెంట్స్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, విల్లా ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా సేల్స్ అనేది కొంచెం మందంగా ఉంది. బాగా అంటే మార్కెట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళినప్పుడు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కూర్చొని చూసినప్పుడు అయితే కొంత ప్రతికూలంగానే ఉంది అనిపిస్తుంది అక్కడ పరిస్థితి. మార్కెట్ ప్రతికూలంగానే ఉంది సార్, నేనే చెప్తాను మీకు నెక్స్ట్ ఈ 6 months ఇంతే ఉంటుందండి. ఈ ఎలక్షన్స్ అయిపోయి కొంచెం గవర్నమెంట్ వాళ్ళ రెగ్యులర్ వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయేదాకా మాత్రం మార్కెట్లో ఈ ప్రతికూలత అయితే ఉంటుంది అన్నిట్లో. అంటే అది ఓపెన్ ప్లాట్స్ అని కాదు, అపార్ట్మెంట్స్ కాదు, విల్లాస్ కాదు, అందరికీ ప్రతి బిజినెస్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాళ్ళకి కొంత డౌన్ ట్రెండ్ అయితే ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో సెటిలర్స్ ఏంటంటే కొంచెం చూస్తున్నారు. ఒక 10 సంవత్సరాల తర్వాత కొంత ప్రతికూల, మరీ అంత కాదు, కొంత ప్రతికూల వాతావరణం రియల్ ఎస్టేట్ మీద కనపడుతుంది. అయితే రేపు పార్లమెంట్ ఎలక్షన్తో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గత 6-7 నెలల నుంచి ఒకసారి మనం పరిశీలించామంటే అమరావతిలో కూడా రేట్లు పెరిగాయి. చాలామంది ఇన్వెస్టర్స్ అమరావతిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపు గజం 35,000 నుంచి అట్లా పలుకుతున్నాయని చెప్పి మనకి వినిపిస్తున్న మాట. సో అక్కడ ఏ గవర్నమెంట్ వస్తుందని మనం రేపు ఎలక్షన్ అయిపోయే వరకు చెప్పలేము, ఎందుకంటే పోటాపోటీగా అక్కడ నడుస్తూ ఉంది. కానీ ఒకవేళ అనుకున్న విధంగా అక్కడికైనా జరిగితే ఓ రకంగా ఉంటుంది, లేదు పరిస్థితులు తారుమారైతే రేపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి? ఒకటండి, మీరు ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే 4.5 సంవత్సరాల తర్వాత ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక 10 to 20% కదలిక వచ్చింది. 4.5 సంవత్సరాల తర్వాత 10 to 20% మార్కెట్లో కదలిక వచ్చింది. అక్కడ ఏదో ప్రభుత్వం మారిపోతుందని ఇలా రకరకాల ఊహాగానాల మధ్య ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడి ప్రభుత్వం మారిద్ది, ఇప్పుడు మనం కొనుక్కుందాం, పెరుగుతాయి అని ఒక నమ్మకం వచ్చి ఇప్పుడు అక్కడ మార్కెట్లో కదలిక వచ్చింది. 4.5 సంవత్సరాలు అక్కడ అసలు ఏమీ లేదండి. సార్ ఆ ఒక్క పక్కన పెట్టిన రీసెంట్గా మీరు విజయవాడ, గుంటూరు కూడా విజిట్ చేసి వచ్చారు. ఏంటి సార్ అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? సో మీరు మధ్యలో కదిలిస్తూ ఉంటారు ఎవరన్నా, అసలు వాళ్ళు ఏమంటున్నారు అసలుకి అంటే రియల్ ఎస్టేట్ గురించి? ఆ ప్రాంతం విజయవాడ కావచ్చు, గుంటూరు, ఆ ప్రాంతం అసలు ప్రజలు ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో గవర్నమెంట్ మారుతుందన్న ఒక నమ్మకంతో కొత్తగా 4 సంవత్సరాల నుంచి ఏమి పెద్ద పెట్టుబడులు ఏమి పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏదైనా రాజధానిలో కొంత ఏదైనా పెట్టుబడులు పెట్టుకుంటే రేపు ఈ కొత్త గవర్నమెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు రాజధానిలో ఈ మాస్టర్ ప్లాన్లు ఇవన్నీ ప్లాన్ చేశారో ఆ గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఆ దిశగా చూస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఏది ఈ బిల్డర్స్ కానివ్వండి, మన ప్లాటింగ్ చేసేటువంటి సంస్థలు కొన్ని ఇప్పుడు మళ్ళీ అక్కడ కొత్తగా ప్లాట్లు వేయడానికి కానివ్వండి, ఈ అపార్ట్మెంట్స్ కానివ్వండి, విల్లాస్ గురించి కానివ్వండి కొత్తగా ప్లాన్ చేయడానికి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కడ మార్కెట్లో కూడా వాస్తవం కూడా కొంత కదలిక అయితే వచ్చింది.
ట్రేడింగ్ జరుగుతుంది. సో మరి ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్? డెఫినెట్గా కొంత ప్రభావం చూపిస్తుందండి. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ మారితే మాత్రం హైదరాబాద్ మీద ఒక 1 year మాత్రం ఆంధ్ర రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ శాతం పెట్టుబడులు పెట్టేది సెటిలర్స్ అని ఎన్ఆర్ఐస్. సో వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ మార్కెట్లో కొంత కదలికి వచ్చిందో ఆ దిశగా కూడా అటువైపు కూడా ఒకవైపు చూస్తారుగా. సో ఒకసారి మనం అమరావతికి వెళ్తామంటే గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తున్నాం. రేపు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలంటే కొంత భయపడే వాతావరణం కూడా అక్కడ కనిపిస్తుంది. సో దీనివల్ల హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి కొంతమంది నిపుణులు అంటున్నారు. అవును, హైదరాబాద్ మీకు ఇందాక కూడా నేను చెప్పినది అదే. ఈ 5-6 నెలలు స్తబ్దతే తప్పితే హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. వేరేస్ ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ అక్కడ ఆగిపోయిన పూర్తి స్థాయిలో ఆగిపోయి చల్లా చెదరైనటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్లో కదలికి వస్తుందండి. అంతేగాని అక్కడ అద్భుతాలు జరిగిపోతే హైదరాబాద్ మార్కెట్ అంతా కొలాప్స్ అయిద్దని కాదండి. హైదరాబాద్ మార్కెట్కి ఎటువంటి డోకా లేదు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా రేపు ఇంకొకళ్ళైనా ఎవరైనా ఈ అభివృద్ధిలో భాగస్వాములై వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొత్త పాలసీలు, కొత్త డెసిషన్స్, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త ఇండస్ట్రీస్ తీసుకొచ్చి దీన్ని ఇలా ఇంకా డెవలప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం తప్పితే దీన్ని ఇక్కడ కొత్తగా వీళ్ళు పాడు చేసేది ఏమి లేదు. అక్కడంటే వాళ్ళు ఏదో రాజధానులు ఇవన్నీ సంబంధించి అవి వాళ్ళు 1 అనుకున్న దాన్ని 3 అనుకొని కోర్టు కేసులు అయ్యి ఏమీ చేయకుండా కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జీరో అయిపోవటం వల్ల ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది.